ఒకడే దేవుడు అని మాట్లాడడం మూర్ఖత్వం, అనుమానం ఏం లేదు. ఒకడే దేవుడు అనేవాడు రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపాన్ని చూపించి ఆయనే దేవుడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇంత చేసి వచ్చి 1000-2000 ఏళ్ళు కాల. అంతకుముందు దేవుడు లేడా? అర్థం లేనమాట. అంతకుముందు ఇంకో రూపంలో ఉన్నాడంట. మరి అయితే 2 రూపాలు ఉన్నాయి దేవుడికి, నువ్వు ఒకటే దేవుడు అంటావే? ఉన్నాయి కదా, లేకుండా ఏమవుతాడు? లేకపోతే ఉండాలి కదా. ఈ తత్వాన్ని గ్రహించారు కాబట్టి సనాతన ఋషులు దేవుడికి రూపం లేదు అన్నారు. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్య నిరంతర. లలితా సహస్రంలో వరుసగా ఉంటాయేమో ఒక 50 నామాలు ఉంటాయి. నిర్ 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 అంటే లేదు 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 మాట్లాడక, ఏది లేదు. నువ్వు అనుకునేవన్నీ సగుణానికి ఉంటాయి, నిర్గుణానికి ఉండవు. ఆ లేనిదే భగవంతుడు. నీవు అనుకునే లక్షణాలు ఏవీ లేనిది, అసలు లేనిది కాదు, ఉన్నది అదే. దానికి సత్, అది ఉందంతే, ఇంకే లక్షణం ఉండదు.